మూవీ చూసా అండి, చాలా బాగుంది మూవీ. పవన్ కళ్యాణ్ లుక్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ కూడా, కామెడీ టైమింగ్, సినిమా మొత్తం టాప్ టు బాటం ఎక్స్ట్రాడినరీగా ఉంది. దాంట్లో ఒక లిరిక్ ఉండిద్ది, చిరంజీవి గారి సాంగ్ తరలి రాధా తనే వసంత అని. ఆయన ఈ మూవీ మొత్తంలో నిజంగా ఒక అడవి కోసం వచ్చిన వసంతలా అనిపించాడు. ఫుల్ దిల్కుష్ అండి, ఫ్యాన్స్కే కాదు న్యూట్రల్స్కి కూడా సూపర్గా నచ్చింది. ఎక్స్ట్రాడినరీ అండి. ఆయన డ్రెస్సింగ్ కానీ అంటే బయట చూస్తేనేమో బేడ్ వేసుకొని పొట్ట వేసుకొని అట్లా ఇట్లా, ఒక్కొక్క టైంలో అయితే అసలు మొగాలుగా నేనే చాలా సార్లు అవి చెప్పా. ఇప్పుడు దాకా అందరూ ఏంటంటే సినిమాకి హరీష్ శంకర్ మీద ట్రోల్స్ కానీ తేరీ రీమేక్ అని అది ఇది అని చెప్పి అందరూ ఏదేదో మాట్లాడుకుంటూ సినిమాకి బ్యాడ్ నెగిటివిటీ తీసుకొచ్చారు యాంటీ ఫ్యాన్స్ అందరూ. దురందర్కి మేము ఎవరో యాంటీ కాదు. కాకపోతే మేము చెప్పేది అంటే తెలుగు రాష్ట్రాలకు ఒకటే దేవుడు, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. తెలుగు రాష్ట్రాలకు ఒకటే దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. మీకు వాళ్ళు అర్థమైంది కదా హైప్ అంటే ఏంటో. వాళ్ళు చూడండి, వాళ్ళు ఇక్కడిదంతా వాళ్ళు చూడండి, వాళ్ళంతా ఇది బెజవాడ కాదు, ఇది కళ్యాణ్ వాడ. ఇది బెజవాడ కాదు, కళ్యాణ్ వాడ. రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కడే దేవుడు కళ్యాణ్ బాబు. సినిమా అయితే ర్యాంప్ ఒక గబ్బర్ సింగ్, సినిమా అయితే ర్యాంప్ ఒక గబ్బర్ సింగ్, ఒక ఖుషి, ఒక భీమ్లా నాయక్, అసలు వింటేజ్, అసలు పప్పు వరకు పవన్ కళ్యాణ్ ఎలా తీశాడో అన్ని చూపించారు సినిమాలో థియేటర్లో. అసలు ఒక్కటి లేదు, అది ఒక్కటే కాదు మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు బయటకు వచ్చి కాలర్ ఎగరేస్తారు. పవన్ కళ్యాణ్ అంటే ర్యాంప్, డెప్యూటీ సీఎం కాదు, సీఎం పవర్ స్టార్. సినిమా ఏదో అనుకున్నామండి, ముందు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు మేము. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఉందండి. హరీష్ శంకర్ గారి ముందు సుజిత్ గుడి కట్టాము, ఇప్పుడు హరీష్ శంకర్ గుడి కడతాం మేము. సెకండ్ హాఫ్ లో గ్యూస్ బాంబ్స్ ఉన్నాయి, ఒక్కో సీన్ ఒక్కొక్కటి చెప్పలేము. సినిమా చూసినోడే మాట్లాడతాడు, అది సినిమా చూడకుండా ఎప్పుడు మాట్లాడదు. సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. గబ్బర్ సింగ్ ని మించిన సినిమా ఇది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.